Hey guys, Mad Square movie review. ఇప్పుడు అలాగే ఉంటదా? ప్లాట్ ఏంట్రా అంటే లడ్డు గాని పెళ్లిలో పెళ్లి కూతురు పెట్టిన ఫ్లవర్, గోవాలో హనీమూన్ కాని హనీమూన్, అశోక్ మాస్టర్ ప్లాన్, వాస్కోడిగామా రాబరీ, బకరా అయిన బాయ్. ఈ టెర్మినాలజీస్ అర్థం కావాలంటే మీరు పక్కా మూవీ చూడాల్సిందే. సో మూవీలో నాకు పర్సనల్లీ నచ్చిన సీన్స్ చెప్తా. ఫస్ట్ లడ్డు గాని పెళ్లిలో కామెడీ, అంటే ఒక్క సీన్ అని కాదు, స్టార్ట్ అయిన 30 minutes నుంచి ఫుల్ నాన్ స్టాప్ కామెడీ అనమాట. అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ లడ్డు గాని పెళ్లి సీన్స్ లో నాకు బోరింగ్ అనిపించింది ఒక సీన్. డీడీ అండ్ లడ్డు మాట్లాడుకుంటుంటే చంటి మూవీ బీజిఎం పడుతుంది. సో ఆ సీన్ ఒకటే కొంచెం బోరింగ్ అనిపించింది. మిగతా లడ్డు గాని పెళ్లి సీన్స్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నాన్ స్టాప్ గా నవ్విన సీన్ ఒకటి ఉంది, అది చెప్తా వినండి. సో మూవీలో బాయ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన ఎవరో మీకు చెప్పను, బికాస్ ఇట్ వుడ్ బి ఏ బిగ్ స్పాయిలర్. మీకు కూడా స్పాయిల్ చేయకూడదు, మీకు కూడా ఎంతూజియాజం అనేది ఉండాలి, కాబట్టి బాయ్ అనేది మనం మర్చిపోదాం. సో తన పేరు మ్యాక్స్ అనమాట, తన గురించే మాట్లాడుకుందాం. మ్యాక్స్ ఒక డైలాగ్ చెప్తాడు, ఫన్నీ కాన్వర్జేషన్ లాగా, ఛాతీని చాకుతో కోసి చేత్తో మీ నరాలని నూడిల్స్ లా లాగి అనేసి ఒక సీన్ పడుతుంది. ఫుల్ నవ్వుకున్నా, అస్సలు ఆ సీన్కి మాత్రం నవ్వు ఆగల. ఇంకొక సీన్ ఉంది, సత్యం రాజేష్ అన్న ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేస్తాడు. సో మనోజ్ పాకెట్ లో హ్యాండ్ పెడతాడు. ఆ సీన్ ఒకటి మాత్రం పిచ్చ నవ్వబ్బా. నాన్న కోసం లైలాని పంపించు, ఇలా మూవీ మొత్తం కామెడీ సీన్స్ తో నిండిపోయింది. ప్లస్ ఇంతోని కాదు అంకుల్, యాంటోనీ అని ఉంటాడు కదా, తన క్యారెక్టర్ పడింది మావా. థియేటర్ లో లిటరల్లీ నేను కూడా అరిచేసా. ప్లస్ క్లైమాక్స్ లో సిబిఐ ఆఫీసర్ ఎవరు అనేసి ఒక బీజిఎం పడుతుంది, అది యాంటోనీని చూపించి వేస్తారు. అరే ఈనారా సిబిఐ ఆఫీసర్ అని నిజంగా కూసేపుడికి నమ్మేశాం. ఇలా మూవీ మొత్తం చాలా ఉన్నాయి పాజిటివ్స్ మాట్లాడాలంటే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, పార్ట్ 1 లో ప్రిన్సిపల్ ఉంటాడు కదా, ఆయన ఇక్కడ కూడా ఎంట్రీ ఇస్తాడు, రిసార్ట్ ఓనర్ అనమాట. సో అక్కడ సీన్స్ కొన్ని లాగ్ అనిపిస్తాయి. మొత్తం సీన్స్ అన్ని లాగ్ ఉండవు, కొన్ని సీన్సే కొంచెం బోరింగ్ అనే ఫీల్ వచ్చింది. ప్లస్ మూవీలో క్లైమాక్స్ దాకా స్టోరీ అనేదే లేదు, ప్యూర్లీ మ్యాజిక్కే. బట్ ఆ మ్యాజిక్కే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అండ్ అనుదీప్ ఎంట్రీ అప్పుడు ఒక సీన్ ఉంటుంది, అక్కడ కొంచెం బోరింగ్ ఫీల్ వచ్చింది. ప్లస్ వీళ్ళు పోలీస్ గెటప్ వేసుకుని లైలా కోసం ఒక ప్లేస్ కి వెళ్తారు, అక్కడ సీన్స్ కొన్ని లాగ్ అనిపిస్తాయి. అంటే అక్కడ కూడా కామెడీ సీన్స్ ఉంటాయి, కానీ మరీ అంత పేర్లేదన్నమాట. అంతే హనీమూన్ రిసార్ట్ ఉంటుంది, అక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని లాగ్ అనిపిస్తాయి. అంతే, దీనికి మించిన నెగిటివ్స్ అయితే నాకు మూవీలో కనిపించాల. అండ్ బిఫోర్ క్లైమాక్స్ ఎందుకో ఫోర్స్డ్ సీక్వెల్ అనిపించింది, బట్ ఆఫ్టర్ క్లైమాక్స్ ఐఎమ్ డన్ విత్ దట్ ఫీలింగ్. అండ్ ఇంకో పాయింట్ క్లారిటీ ఇవ్వాలి మీకు, ఒక సీక్వెల్ తీస్తుంటే డబుల్ స్మార్ట్ లాగా ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి లింక్ లేకుండా ఉండకూడదు, అది నా రిక్వైర్మెంట్. బట్ మ్యాడ్ స్క్వేర్ లో దే ఫిల్డ్ మై రిక్వైర్మెంట్. లిటరల్లీ ఎక్కడా కనెక్షన్ తప్పకుండా ప్రిన్సిపల్ ని, యాంటోనీని, స్వాతితో సహా అందరినీ కన్విన్స్ చేసి అందరినీ సెకండ్ పార్ట్ లో బాగా లింక్ చేశారు. ఐఎమ్ లిటరల్లీ ఇంప్రెస్డ్ అబౌట్ దట్. ఓవరాల్ గా మూవీ చూడాలా చూడకూడదా అంటే పక్కా చూడాలి. లిటరలీ బాగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఒకవేళ మీరు నా సబ్స్క్రైబర్స్ అయి ఉండి నా మాట విని మూవీకి వెళ్ళి మీకు నచ్చలేదు అనుకోండి, వెంటనే థియేటర్ లోనే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ మూవీకి కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి డైమండ్ కష్టమే. సో లెట్స్ గో విత్ గోల్డ్ దిస్ టైం. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఓకే బాయ్.